కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు మందిరంలో గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5వ తేదీన జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతాయని అన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన జరుగుతుందని, 12వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ సమయంలో జిల్లాలో ఎక్కడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు చూడాలని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎటువంటి శాంతి భద్రతలకు ఎటువంటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. అనధికార వ్యక్తులు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు సమస్యలు కలిగించిన వారిని గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, వాణి, ఎంవి రమణ, ఎల్డీఎం నీలాద్రి, డిఆర్డీఏపీడీ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. సో అది చెక్ చేసుకోవాలి. ఆ 20 పోలింగ్ స్టేషన్ లిస్ట్ తీసుకొని స్కూల్స్ ఆర్ కాలేజెస్ విచ్ ఆర్ ప్రపోజ్డ్ దానికి ముందు రోజు అరేంజ్మెంట్స్ తీసుకోవడం ఒకటి, స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేయడం ఒకటి. సో ఇది రెండు చేసుకోవాలి. అండ్ అవసరమైతే ఆ స్కూల్స్కి లోకల్ ఆల్రెడీ కూడా మీరు డిక్లేర్ చేయవలసి ఉంటుంది. దానికి కాంపల్సరీ ఈ రోజు పెట్టుకోవాలి అది కూడా మీరు డిస్కస్ చేస్తాం. ఇల్లీగల్ మూవ్మెంట్ ఆఫ్ లిక్కర్ ఏమైనా పట్టుకుంటున్నారా విచ్ ఇస్ రిలేటెడ్ టు, మీరు మామూలుగా చాలా ఇన్స్పెక్షన్ చేస్తారు, ఎలక్షన్ రిలేటెడ్ టీచర్స్ రిలేటెడ్ ఉంటే మాత్రం అది దీని కింద వస్తాయి. సో అది జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. సిఓజెడ్పి ఎంసీసీ వైలేషన్స్ అర్థం మీరు లేకుండా చూసుకోండి. అండ్ ఆల్రెడీ బ్రీఫ్ దట్ మండల్ టీమ్స్ అప్లైనింగ్ రిపోర్ట్స్ ఆన్ ఎంసీసీ వైలేషన్స్ అవన్నీ మీరు నోట్ ఆఫీసర్ చూసుకోండి. గ్రామ పంచాయతీ ఆఫీసర్ శానిటేషన్ ప్రొవైడింగ్ ఆఫ్ అదర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇది కూడా ఓవర్ రైడ్ స్టే చేస్తారా? పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అండ్ గివ్ నెసెసరీ ఫెసిలిటీస్. తర్వాత డీటీసీ ఉన్నారా? డిజిటీ వెహికల్స్ కావాలి. డిజిటీ వెహికల్స్ కావాలి మనకు. మీరు మండల్ నుంచి హెడ్ క్వార్టర్స్కి డివిజనల్ ఆఫీసర్స్ తీసుకొచ్చినప్పటికీ సెక్యూరిటీ జస్ట్ 5 వెహికల్స్ సరిపోతుందా? ఎట్లా చేస్తారు? అండ్ డూ ద ఓటింగ్ అండ్ దెన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అనదర్ ఎగ్జిట్. లేకపోతే దాంట్లో ఉన్న దాంట్లోనే ఏదైనా చిన్న పార్టీషన్స్ అనేది పెట్టుకోవడానికి. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో మన డిఎస్పీ ఏఆర్ ఉన్న ఏం ఇండ్యూస్మెంట్ ఈ టీచర్ల సంఘాలు అందరూ వచ్చి వాళ్ళందరికీ ఇస్తారు ఓటర్ స్లిప్స్ ఇవ్వడం అట్లాంటివి. సో అట్లాంటి దగ్గర కంప్లైంట్స్ వస్తాయి. అక్కడ మనం విత్ రెవెన్యూ అండ్ మా వాళ్ళు కూడా ఉంటారు. సో దే కెన్ బోత్ liaison if there is a law and order issue or somebody is coming up, police will give them muscle power. వాళ్ళు ఉంటే అక్కడ కాదు 100 మీటర్ లైన్ ముందు ఏదైనా షామైనా పెట్టుకోవడం, వాళ్ళు జనరల్ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ కూడా ఐ థింక్ యూ కెన్ సెన్సిటైజ్ వెదర్ దే కెన్ గివ్ ఎనీ ఫుడ్ ఆర్ సంథింగ్ ఆర్ నాట్. ఎంసీసీ వైలేషన్ లేకుండా విజిబుల్గా వాళ్ళ కౌంటర్స్ అన్ని పెట్టడము, ఎస్పెషల్లీ బ్యాలెట్ పేపర్స్ కాబట్టి ఎక్కడైనా ఒక బ్యాలెట్ పేపర్ మిస్ అయినా, ఐ థింక్ నెల్లూరు ఎక్కడో అయిందన్నమాట మాక్ పోల్ అప్పుడు సమ్ ఓటర్ స్లిప్స్ ఆర్ సమ్వేర్ సమ్ ఎక్కడో మిస్ అయితే తర్వాత ఫ్యూచర్లో ఎవరో తాగుబడి ట్రైనింగ్ that should be disposed properly and moved properly. Next to spare election commission and who can enter polling station and a number of candidates canvassing వాళ్ళకు ఉంటారు కదా, అబ్జర్వర్స్
ఆ ఐడి కార్డ్స్ వాళ్ళవి ఎక్కువ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏం చేస్తారు, దే కమ్ అండ్ నాకు రైట్ ఉంది, దే నాట్ అని చెప్పి దే కీప్ మెయిలింగ్ నన్ను అబ్స్ట్రక్ట్ చేశారని చెప్పి అనవసరంగా ఆఫీసర్స్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా వినతులు స్వీకరించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. తానున్నానంటూ భరోసా కల్పించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. అలాగే ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని ఎమ్మెల్యే చంటి భరోసా కల్పించారు. అనంతరం ఆయన అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో చనిపోయినా కాదు మేము రాము అనేది వచ్చారు ఫాదర్ గారు ముందు ఎప్పుడో పని అవటం కావాలి అంతేగాని ఆయనకి సమస్త సమాచారం తెలియకుండా థ్యాంక్ యూ సో మచ్. అది 25 ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కార్పొరేషన్ పరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అదేవిధంగా వారి అప్పులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకర్స్తో మాట్లాడడం జరిగిందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తూ ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 13 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లను మేయర్ నూజహాన్ జెండా ఊపి ప్రారంభించారు. పారిశుధ్య పనికి కావలసిన ట్రాక్టర్లు, పుషర్స్, కంపాక్టర్లు మొదలను త్వరలో సమకూర్చుకుంటున్నామని మేయర్ తెలిపారు. శాసనసభ్యులు బడేటి చంటి సూచనల మేరకు గురువారం నగరంలో ఉన్న పలు బ్యాంకర్స్తో మాట్లాడి అవుట్సోర్సింగ్ సిబ్బందికి 5 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీతో రుణాలిచ్చి నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించుకునే విధంగా మాట్లాడడం జరిగిందని, త్వరలోనే కార్మికులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని, ఆ డబ్బులతో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను తీర్చుకుని కుటుంబాలు సక్రమంగా జీవించాలని మేయర్ నూజహాన్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, సూపరింటెండెంట్ షరాజుద్దీన్, కోఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు, కార్పొరేటర్లు కర్రి శ్రీనివాసరావు, బత్తిన విజయ్ కుమార్, ఇలియాస్ పాషా, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు, పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మరి మున్సిపల్ ఫండ్స్ నుంచి 2 ట్రాక్టర్లని 13 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది. అవి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్లు వారందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే
ఈ రోజున వారికి ఈఎస్ఐ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి 600 మందికి కూడా ఈరోజు 200 మందికి ఈ యొక్క కార్డుల్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 జతలు బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి అన్ని సేవలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి మరి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి మరి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా పేరు తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అట్లాగే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఏలూరు కార్పొరేషన్లో సుమారు 1300 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా బ్యాంకులో ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి, లేకపోతే ముద్రా లోన్స్ కానివ్వండి, ఎటువంటి లోన్స్ కూడా వాళ్ళకి రాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఆధారపడి మరి అధిక మొత్తంలో వడ్డీకి వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకుంటూ ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యుల వారు, మేయర్ గారు, కమిషనర్ గారు బ్యాంకర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి, నేషనలైజ్డ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మా కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మరి కొంచెం పర్సనల్ లోన్స్ 4-5 lakhs అరేంజ్ చేయమని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇండియన్ బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ బ్యాంకర్స్ అందరూ కూడా 4-5 lakhs పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందరగా రావడం జరిగింది. 1-2 ట్రాక్టర్స్ తక్కువైతే మరి ఏలూరు నగరపాలక సంస్థ 2 ట్రాక్టర్లని కొనుగోలు చేసి అవి కూడా ఏలూరు ప్రజలకు వినియోగంలోకి ఈ రోజున తీసుకొస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అట్లాగే కొంచెం పుష్ కార్డ్స్ అవసరమైనవి, మరి బిన్స్ అవసరమైనవి, కాంపాక్టర్లో కావాల్సినటువంటి బిన్స్ అవసరమైనవి, ఇవన్నీ కూడా 1-10 రోజుల్లో పర్చేజ్ చేసి ఏలూరు ప్రజలకి మెరుగైనటువంటి శానిటేషన్ విధానాన్ని అమలుపరుస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా సహకరించాలి, దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఏలూరు నగరాన్ని స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి సకల సౌకర్యాలు మన కార్పొరేషన్ వినియోగిస్తుంది. ప్రజలు కూడా సహకరించినట్లయితే మరి ఎక్కువ నిధులు వచ్చి మన ఏలూరు కార్పొరేషన్కి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు మంచి ప్రోత్సాహం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేయడం. ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థకి బుడమేరు ఉప్పొంగి విజయవాడ మొత్తం కూడా అల్లకల్లోలం అవడం జరిగింది. ఆ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి మొత్తం 406 మంది పారిశుధ్య కార్మికులు విజయవాడ కార్పొరేషన్లో 1 వారం పాటు స్టే చేసి వీళ్ళ సేవల మొత్తాన్ని కూడా అక్కడ అందించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ గుర్తుగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మేయర్ గారు వీరి అందరి ఆదేశాల ప్రకారం వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 జతల చొప్పున బట్టలు పంపిణీ చేయమని చెప్పి గౌరవ పాలకవర్గం మొత్తం కూడా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారం ఎవరైతే 406 మంది అక్కడ సేవలు అందించారో వారందరికీ కూడా ఈ రోజున గౌరవ మేయర్ గారు, గౌరవ పాలకపక్షం చేతుల మీదుగా నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. విజయవాడలోని ఆర్టీసీ భవనంలో జరిగిన తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై తనను ఆశీర్వదించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, పలు నియోజకవర్గాల శాసనసభ్యులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నామని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ జోన్ చైర్మన్గా బాధ్యతలను ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొణిగళ్ల నారాయణరావు చేతుల మీదుగా స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకి, జనసేన పార్టీకి చెందిన పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఘంటసాల వెంకటలక్ష్మికి, మేకా ఈశ్వరయ్య, దొడ్డిగర్ల సువర్ణరాజు, జనసేన నాయకులు నారా శేషు, ఏలూరు నగర మేయర్ నూజహాన్ పెదబాబు, మాజీ ఇడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, బొద్దాని శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు, ఇతర కుల సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, ముఖ్యంగా వీర మహిళలు, అనేక మంది స్నేహితులు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ నాయకులు, బీసీ నాయకులు,
అనేక మంది అభినందనలు తెలియజేశారని, వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ 7 జిల్లాల పరిధిలో ఉన్న జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తానని, ఈ జోన్ల పరిధిలో ఉన్న బస్సు సౌకర్య విషయంలో అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పరచుకుని అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆర్టీసీ అధికారులతో కలిసి కార్మికుల సంక్షేమం కోసం, ప్రజలకు మౌలిక వసతుల కోసం రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ సంస్థ బలోపేతానికి, ఆర్టీసీ ఆర్థిక అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉండి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి నిన్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటాం. చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారి చేతుల మీదుగా మరి నిన్న బాధ్యతలు తీసుకుంటం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు, మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు మేక ఈశ్వరయ్య గారు, సూర్యరాజు గారు, మరి నగర మేయరు ఎస్ఎంఆర్ బాబు గారు, ఇతర కార్పొరేటర్సు, ఇతర కుల సంఘాల నాయకులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, మరి ముఖ్యంగా వీర మహిళలు అందరూ, అదేవిధంగా విజయవాడ పట్టణం నుంచి అనేక మంది స్నేహితులు, మరి కుల పెద్దలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆశీస్సులను అందించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ ఈ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, టీఎన్టీసీ నాయకులు, ఎంప్లాయీస్, బీసీ ఎంప్లాయీస్, అనేక మంది ఎంప్లాయీస్ నాయకులు అందరూ కూడా వచ్చి వారి యొక్క అభినందనలు తెలియజేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 7 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం మరి 7 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనలు, వారి సలహాలు, వారు సహకారం కూడా తీసుకొని మరి పార్లమెంట్ సభ్యులు 8 మంది పార్లమెంట్ సభ్యులు వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని వారి యొక్క పరిధిలో మేమందరం కూడా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తామని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నమ్మకంగా ఇచ్చినటువంటి ఈ యొక్క పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ, బాధ్యతగా కమిట్మెంట్గా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మరి జనసేన పార్టీ బలోపేతానికి కూడా ఈ యొక్క 3 జిల్లాల పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని మరి ఈ యొక్క బాధ్యతలు ఇచ్చినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకు అనుకూలమైనటువంటి టయాలకి మలుచుకొని మరి యొక్క ఇచ్చినటువంటి పదవిని బాధ్యతగా తీసుకొని మరి రాబోయే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ యొక్క ఆర్టీసీ సంస్థ బలోపేతానికి, ఆర్టీసీ సంస్థ ఆర్థిక అభివృద్ధికి, మరి కార్మిక సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉండి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాత్రిపూట జాతీయ రహదారులపై దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దారిదోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు ద్వారకా తిరుమల పోలీసులు. వారి వద్ద నుండి 31 గ్రాముల బంగారు ఆభరణాలు, టార్చ్ లైట్, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రహదారుల నిర్మాణ సంస్థ నుండి టార్చ్ లైట్ వేసి ఆకర్షితులను చేసి అక్కడికి వచ్చిన వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు, నగలు, విలువైన వస్తువులు ఈ ముఠా దోచుకుంటున్నారని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. గత నెల 25న దేవరపల్లికి చెందిన శాంతికుమార్ అనే వ్యక్తి తన భార్య భీమడోలు సమీపంలో బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో వచ్చి చూసి వెళ్తుండగా భీమడోలు జాతీయ రహదారిపై టార్చ్ లైట్ వేసి అతన్ని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి దాడి చేసి తాళ్లతో కట్టేసి తుప్పల్లో పడేశారని డీఎస్పీ శ్రవణ్ కుమార్ వివరించారు. బాధితుడు శాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ద్వారకా తిరుమల పోలీసులు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి రాజమండ్రికి చెందిన పాత నేరస్తుడు విజయకుమార్తో పాటు త్రిమూర్తులు అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రజలు ఇటువంటి వాటికి ఆకర్షితులై ప్రమాదాలను బారిన పడవద్దని ఆయన సూచించారు. పాత నేరస్తుడు విజయకుమార్పై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని, వారికి సమాచారం అందించామని, పీటీ వారెంట్పై ముద్దాయిని అదుపులోకి తీసుకుంటారని తెలిపారు. ఏదైతే తను వాహనానికి వాడతాడో వాహనం ఏపీ 39 UQ 2652 అనే ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 రూపాయలు నగదు, ఒక బంగారు పొంగరం స్వాధీనం చేసుకున్నాం. అలానే దెందులూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో కూడా ఒక బంగారపు చైను, ఒక ఉంగరం కూడా రికవర్ చేశాము. అదేవిధంగా వాళ్ళు ఏదైతే గతంలో చేసినటువంటి ఈ జగ్గంపేట ఎర్రవరం దగ్గర కూడా 2 ఉంగరాలు లాక్కున్నారు, అవి రికవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిద్ధాంతం దగ్గర కూడా వీళ్ళు
ఒక వ్యక్తిని బాగా ఇచ్చేశారు. 3 ఉంగరాలు ఇచ్చేశారు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజానగరం దాటిన తర్వాత మల్లేపల్లి అని ఉంటుందండి, హైవే మీదే. ఈ మల్లేపల్లి గ్రామం దగ్గర కూడా గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇతను ఏదైతే మెడలో ఉన్న బంగారు చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ సంబంధిత పోలీసు స్టేషన్లకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఈ విషయం కూడా తెలియపరిచాము. వాళ్ళకున్న కేసుల ప్రకారం వచ్చి వాళ్ళు పీటీ వారెంట్లు వేసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏంటంటే, మన భీమడోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కలవకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది. అది మన గత నెల 25వ తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో. ఎందుకంటే హైవే మీద రాబరీ చేయటం అనేది ఏంటనే దీని మీద మా ఇన్స్పెక్టర్ విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ సుధీర్ గారు, వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే, టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎక్స్ కన్విక్ట్స్ వీళ్ళందరూ వలన చేస్తూ మనకు రాజమండ్రికి సంబంధించినటువంటి మానుపాటి విజయ్ కుమారు అతని అనుచరులతోటి ఈ విధంగా హైవేల పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు. ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా 25వ తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అనే అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ లైట్ కొట్టేసరికి అతను ఆగాడు. దాంతో ఆగి ఎవరా అని దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు వెంటనే అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు 10,000 రూపాయల డబ్బులు, ఒక ఉంగరం అది కూడా లాక్కోవడం జరిగింది. ఎర్రకొండ రాజనగరం దాటిన తర్వాత మల్లేపల్లి దగ్గర కూడా గతంలో అఫెన్స్ చేశాడు. అదేవిధంగా సిద్ధాంతం ఇటుకుల బట్టి దగ్గర కూడా ఇలాంటి అఫెన్స్ చేశాడు. అదేవిధంగా జగ్గంపేట, ఎర్రవరం, అంటే ఇదంతా కూడా అరెస్ట్ వైల్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్లస్ వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇప్పుడు అది కాకినాడ జిల్లా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ తరహా నేరాలు చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. ముద్దాయి ఇప్పటికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఒక మొత్తం మా కేసుతో పాటు ఇంకో 4 కేసులు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. దాని తాలూకా రికవరీ కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ టీము చాలా కష్టపడి వీడిని ట్రేస్ చేయటం, వీడి ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం చేశాము. ఖచ్చితంగా ఈ కేసులో మేము ఇతను శిక్ష పడే విధంగా కూడా కరెక్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో ఉద్యానవన సాగులో 20% వృద్ధి రేటు సాధించడానికి రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో గురువారం సుస్థిర ఆయిల్ ఫామ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి జిల్లాలో ఆయిల్ ఫామ్, ఇతర ఉద్యానవన పంటల వృద్ధిపై రైతుల సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై రైతులకి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఏలూరు జిల్లాలో 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందని, ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకువెళ్లేందుకు రైతులు కృషి చేయాలని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు నీటి లభ్యత, వాతావరణం, భూసారం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకుని మరింత అధిక విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యానవనాల పెంపకం, డ్రిప్, మైక్రో ఇరిగేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఉద్యానవన, మైక్రో ఇరిగేషన్ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ పరిశీలించారు. ఇంకా ప్రమోషన్ ఏ కావాలి మాట్లాడడం కోసమే ఐ డోంట్ వాంట్ టు స్టే అండ్ డిస్టర్బ్ యువర్ షెడ్యూల్ అండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ టాకింగ్ డిఫరెంట్ వైలేటింగ్ ద షెడ్యూల్. సో ఇప్పుడు నాకు 2-3 చెప్పాలి మీకు. అంటే మన జిల్లా గొప్పతనం నేను అడిగితే ఫస్ట్ నాకు వస్తున్నది మన ఆయిల్ పంప్. మనం ఇండియాలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ చేస్తున్న డిస్ట్రిక్ట్ అంటే ఏలూరు డిస్ట్రిక్టే. అది చాలా గొప్పతనం. అండ్ మనం ఆల్మోస్ట్ 1.16 lakh హెక్టర్స్ ఆయిల్ పామ్ ప్రస్తుతానికి ఇప్పటికే మనకు ఉన్నాయి. 22 మండలాల్లో ఉన్నాయి. 27 మండలాల్లో ఆల్రెడీ ఆయిల్ పామ్ ఉన్నాయి. సో మీరు ఒక ఫార్మర్గా మీకు ఒక ప్రాఫిట్ వస్తున్న క్రాప్ అని మీరు అనుకోవచ్చు, కానీ మీ ఒక్కరికే కాదు, మన స్టేట్ జీడిపి డెవలప్మెంట్కి కానీ, మన ఇండియాని, మన దేశానికి ఆయిల్ పామ్ని ఇంపోర్ట్ చేయడానికి తగ్గించడానికి కూడా మీరు సైలెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీరు గర్వంగా మన ఆయిల్ పామ్ ఫార్మర్స్ చాలా గర్వపడాలి. మీ ఒక్కరికి, మీ ఒక్క కుటుంబానికి కాదు, ఈ దేశానికి
మీరు చేసిన ఆయిల్ పామ్ వల్ల చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, అది మీకు తెలియకుండానే నడుస్తుంది. ఇప్పుడు మనకు ముందుగా ఉన్న గోల్స్ రెండు. ఒకటి మనకి ఏరియాని ఇప్పుడు దాకా మనకు 1.16 lakh hectares అని చెప్పాను. సో అది కాకుండా ఇంకా వేరే ఫామ్లు వేరే క్రాప్లు పెడుతున్న వాళ్ళకి కూడా ఆయిల్ పామ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, ఏరియా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇంకా ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఎక్కువ భూమిని ఆయిల్ పామ్ తీసుకురావాలి. మీ అందరూ ఆయిల్ పామ్ ఫార్మర్స్ కాబట్టి తెలిసి ఉంటుంది, ఈ మధ్యకాలంలో చాలా మంచి రేట్లు కూడా మీకు వస్తున్నాయి. దానికి కావాల్సిన స్కీమ్స్ ఏమేమి కావాలి, సబ్సిడీస్ ఏమేమి ఉంటుంది, ఏమేమి ఇంకా మనం తీసుకొస్తాము, మీకు ఏం కావాలి కూడా మ్యూచువల్గా మీకు ఏం కావాలి మీరు మాకు చెప్పడం, ఏ ఎక్స్పాన్షన్ కావాలి, మేము సిద్ధపడుతున్నాము, మేము ఈ క్రాప్కి వస్తాము, కానీ మాకు ఈ ప్రాబ్లంలు ఉన్నాయి, దీనికి సరైన సపోర్ట్ ఇస్తే మేము ముందుకు వస్తామని చెప్పి మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే తెలుసుకోవడానికి చెప్పడానికి, ప్లస్ మేము మా తరపున మీకు ఏమేమి ఉన్నాయి, మీ వాటర్ ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషన్స్ ఏంటి చెప్పడానికి కూడా ఈ మీటింగ్ని ఉపయోగించుకోండి. మన సైంటిస్టులు, రీసెర్చర్స్లు, మీ కంపెనీ దగ్గర తీసుకున్న వాళ్ళు చెప్పినది కరెక్ట్గా ఫాలో చేసుకొని, ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో టచ్లో ఉండి అది మాత్రం కరెక్ట్గా చేసుకొని పోతే ఒక 30 yearsకి ఒక కాన్స్టెంట్గా అంటే ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నష్టం లేకుండా ఒక క్రాప్ డ్యూటీ అంటే అది ఆయిల్ పామ్. సో అందువల్ల ఇప్పుడు అది ఒక మనకు ఆయిల్ పామ్ ఒకటే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786.
సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మత్స్యకారు కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతిక కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ ప్రశాంతి మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలన్న ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పలువురు మత్స్యకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎంఎస్సీ ఆక్వాకల్చర్ అండ్ జువాలజీ, బివాక్ కమర్షియల్ ఆక్వాకల్చర్ విద్యార్థుల చదువుతో పాటుగా ఫీల్డ్లో చేపపిల్లల ఉత్పత్తి మరియు పెంపకంలో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, తహసీల్దార్ పివి కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిఎఫ్ఎస్సిఎస్ ఎం సత్యబాబు, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ కె దుర్గారావు, రవితేజ, రఘువీర్, విద్యార్థులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
అమ్మ వచ్చి కొంచెం మెదక్ నుంచోండి. గొల్లా శ్రీను గారు, తర్వాత సావడాల కామేశ్వరరావు గారు. నెక్స్ట్ సెక్రటరీ ఎల్లాస్తున్నాం. సో నెక్స్ట్ మై గారు. నెక్స్ట్ సూరాడ కృష్ణ, మేరుగు సత్యబాబు. నేను మీ గురించి వచ్చా. ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివస్వామికి ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దోరసానిపాడు గ్రామంలో శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు స్థానికులు నిర్వహించారు. ముందుగా శివస్వామి ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం ఆయన ప్రత్యంగరి దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత దేవి ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 60 కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యంగరి దేవికి ఎండు మిరపకాయలంటే ఎంతో ఇష్టం. ప్రత్యంగరి దేవికి ఎండు మిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండుమిరపకాయల కారం చేసి ప్రత్యంగరి ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు కష్టాలు తొలగి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం పొందుతారని, అలాగే దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారని, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కారం అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని 29 సంవత్సరాలుగా హైదరాబాద్లో కారంతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు, అలాగే ద్వారకా తిరుమల మండలం దోరసానిపాడు శ్రీ శివ దత్త ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో 3వ సంవత్సరం కారంతో అభిషేకం చేస్తున్నామని శివస్వామి అన్నారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గౌరవనీయులైనటువంటి హిందూ ప్రజానికాలకి
మేము చేసే కార్యక్రమం. ఈ వస్తు వాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మమ్మల్ని దర్శించుకున్న వారికి మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవులుగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది. ఈ కారమాభిషేకం అనేటువంటిది మానవమూర్తి అనేటువంటి హృదయం మీదకి ఆ స్వామి అనేటువంటి అమ్మవారు మా మీదకి రావడం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఆ తల్లికి ఇష్టకరమైనటువంటి మిరపకాయలు అనేటువంటిది ఆవిడకి దండగా వేయడం జరుగుతుంది. అన్ని దేవతలకి పుష్పాలు పళ్ళు అలంకరణ చేస్తారు. పళ్ళు అంటే నిమ్మపళ్ళు అటువంటివి. కానీ మా దగ్గర అనేటువంటిది ఆ తల్లికి ఇష్టకరమైనటువంటిది ఎండుమిర్చి. ఆ ఎండుమిర్చి అనేటువంటిది ఆ తల్లి మీద వేస్తే ఏ క్షుద్ర పూజలో చేస్తున్నారని మానవులు అనుకోకుండా ఉండటం కోసం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం, వాళ్ళ యొక్క నీతి నియమం నిజాయితీ అనేటువంటిది మేము చూపించుకోవాలి కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహమైనటువంటి ప్రీతిపాత్రధారమైనటువంటి ఆ కారాన్ని మా శరీరం మీదకి ఆ తల్లిని ఆహ్వానించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కారం మా శరీరం మీద భస్మం రూపంలో మేము అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. దీన్ని చేయటం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధించి వాళ్ళ కోరికల మేరకు మేము చేసేటువంటి పూజా ఫలాల వల్ల వాళ్ళ దివ్యమంగళ తేజవంతంగా లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్య ఐరాగ్యాలతో తొలదూగుతున్నారు. ఆ తొలదూగేటువంటి మానవమూర్తుల యొక్క విధి విధానం యొక్క కృపా కటాక్షాలతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సిపిఎం ఏలూరు జిల్లా 26వ మహాసభలు డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో పుట్టాయిగూడెంలో జరుగుతున్నాయని ఈ మహాసభల నిర్వహణ జయప్రదం చేయడానికి ఏలూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, పి కిషోర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే సిపిఎం మహాసభల నేపథ్యంలో 2024 డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో సిపిఎం ఏలూరు జిల్లా 26వ మహాసభలు ఏలూరు జిల్లాలోని భూ పోరాటాలకు నిలయమైన ఏజెన్సీ ప్రాంతం పుట్టాయిగూడెంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలో జిల్లాలో సిపిఎం పార్టీగా గత 3 ఏళ్లుగా సాగించిన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు తదితర అంశాలపై సమీక్ష చేసుకుని రానున్న 3 ఏళ్లకు సిపిఎం పార్టీ ప్రణాళిక, కర్తవ్యాలను రూపొందించుకుంటామని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదని, విశాఖలో మెడికో విద్యార్థినిపై నిన్న జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యమని అన్నారు. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. 26వ జిల్లా మహాసభలో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో పోరాటాల గడ్డ పుట్టాయిగూడెంలో జరుగుతున్నాయి. మా మహాసభలు 3 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. 3 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పార్టీ నిర్వహించిన ఉద్యమాలు, కార్యక్రమాన్ని సమీక్షించుకుని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం, భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకోవడం వంటి ఎజెండాలతో నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మా నాయకత్వాన్ని ఎవరో పై కమిటీ నుంచి నిర్దేశించేది ఉండదు, మహాసభలే ఎన్నుకుంటాయి. అదే పద్ధతిలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి గ్రామ శాఖ నుంచి ఆల్ ఇండియా స్థాయి వరకు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి శాఖ మహాసభలు, మండల మహాసభలు, పట్టణ మహాసభలు ఇంచుమించు పూర్తి చేసుకున్నాం. ఇక జిల్లా మహాసభ డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో జరుపుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా మన జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి. కానీ జిల్లాలో సమగ్రాభివృద్ధికి ఎటువంటి వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలకి, ఏ పాలక పార్టీలకి ఉండట్లేదు. ఫలితంగా ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా ఈ రోజుకి కూడా ఎక్కడ వేసిన బొంగలు అక్కడ అన్నట్టుగానే ఉండిపోతుంది. ఇప్పుడు రోడ్లు ఎక్కితే బాదులే అనే పద్ధతిలో టోల్ గేట్లు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ మహిళల మీద విపరీతమైన అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న కూడా విశాఖలో అలాంటి అత్యాచారం జరిగింది. మన జిల్లాలో అనేక అత్యాచారాలు జరిగినాయి. ఈ సమస్యల మీద కూడా, అలాగే ప్రభుత్వాలు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇది వెనక్కి తగ్గడం లేదా భారాలు పెట్టడం, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారాలు కూడా వేస్తుంది. ఈ భారాల మీద కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలో కూడా ఇందులో చర్చించబోతున్నాం. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు గారు, మంత్రి సీతారాం గారు హాజరవుతారు. అలాగే ఈ మహాసభకి అన్ని మండలాలు, పట్టణాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు 250 మందితోటి ఈ 3 రోజుల పాటు మహాసభ జరుపుతాం. ప్రధానంగా 13వ తేదీన వేలాది మంది గిరిజనులు, ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, ప్రజానీకంతో మహా ప్రదర్శన నిర్వహిస్తాం. అనంతరం బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఆ బహిరంగ సభలోనే మహాసభలో చర్చించబోయే అంశాలని ప్రకటిస్తాం. అనంతరం 14, 15 తేదీల్లో ప్రతినిధుల సభ జరిపి
ఇంతకుముందే తెలిపినట్టుగా మన జిల్లా వ్యాప్త సమస్యలు, ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అలాగే కేంద్రం మన రాష్ట్రం పట్ల, జిల్లా పట్ల, ప్రత్యేకించి పోలవరం నిర్వాసితుల పట్ల ఏమాత్రం పట్టించుకోకపోవటం, ఈ విషయాలన్నీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించబోతున్నాం. వీటికి జిల్లా ప్రజానీకం అందరూ కూడా అండదండలు, సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో పేదవారికి ఎంతో కొంత మేలు చేయాలనే లక్ష్యంతో విశ్వ సంపద ట్రస్ట్ స్థాపించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం ఏలూరు పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను స్మరిస్తూ ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురూజీ శ్రీనివాస్ కాకరాల, రామాదేవి కాకరాల, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ సాయిరాం రమేష్, డాక్టర్ కృష్ణమూర్తి, వర్మ, రవి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. మెడిటేషన్ చెయ్యండి, అన్ని అనుకూలిస్తాయి మీకు. మీకు తెలియచేయాలి మనం విశ్వధర్మం అది. వృద్ధాశ్రమాన్ని ఎంకరేజ్ చేయటం మా ఉద్దేశం కాదు. అది ఒక రకంగా మాకు మనసు ఒప్పుకోదు కూడా. కానీ పరిస్థితులు అలా వచ్చినాయి, దానికి మనం ఏం చేయలేం. అయితే పిల్లలకు కూడా ఈ వయసు వస్తుంది, మనం కూడా ఆ వయసుకు వెళ్తాము అన్న ఇంగిత జ్ఞానం లేకపోవడమే బాధాకరం. మేమైతే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చెయ్యం. ఇటువంటి అసలు ఉండకూడదన్నదే మా ఉద్దేశం. కానీ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మా గ్రూపు ద్వారా, మా విశ్వ సంపద అన్న గ్రూపు ద్వారా ఏదో మాకు తోచింది మేము సంపాదించుకున్న దాంట్లో ఒక 10% ఇలా సేవా కార్యక్రమాలకి ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో, ఆ విశ్వ యొక్క అనుగ్రహంతో, భగవంతుని అనుగ్రహంతో మేము చేయగలిగినంత మేము చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఎవరిని ఏమీ అడగకుండా, ఇస్తే వద్దనకుండా మీ అందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. రైతు బజార్ పక్కనే మనకి ఓల్డ్ జోమ్ అంటూ ఒకటి బడేటి బుజ్జి గారు దాన్ని స్థాపించారు. ఒక 2014లో బడేటి బుజ్జి గారు స్థాపించారు. అప్పుడు ఎంతతో స్థాపించారంటే మనం 9గురితో స్థాపించాం. అలాగా ఇవాళ 50 మంది అయ్యారు. అప్పుడు కూడా బడేటి బుజ్జి గారు మాట అన్నారు నాతోటి, అరే బాబు వీళ్ళని పొత్తుంచొద్దు, వీళ్ళ మాత్రం పెద్దవాళ్ళని పొత్తుంచొద్దు, కావాలంటే నేను ఏమైనా కావాలంటే సర్దుబాటు చేస్తాను, నెలకు ఒక 5,000 రూపాయలు ప్రతి నెల కూడా ఆయన బతుకున్నాళ్ళు కూడా ఆయన ఇచ్చారు బడేటి బుజ్జి గారు. సరే ఆ డబ్బులతో అలా నడుపుకుంటూ అలా చూసుకుంటూ వస్తున్నాం. ఇవాళ 50 మంది అయ్యారంటే వీళ్ళకి ఏ నోటు పట్టులు పెద్దవాళ్ళందరూ కూడా బంగారులాగా చూసుకున్నాం. 6 ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేను 6 మాటల్లో నడుపుతూ ఇంతవరకు నేను చేసుకుంటూ వస్తున్నాను. మన బడేటి సంటి గారు కూడా వీళ్ళని స్థాపించి చక్కగా వీళ్ళు కూడా చూస్తారని ఆశిస్తూ, వీళ్ళని ఆశించి చక్కగా నేను తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా బాగున్నారు, అంతా బాగున్నారు. సంటి గారు కూడా 2-3 సార్లు వచ్చారు. బడేటి సంటి గారు కూడా మన ఎమ్మెల్యే తారక ఎమ్మెల్యే గారు అంతా బాగా చూశారు. అందుచేత మీరు అందరూ కూడా చక్కగా దీపించి పళ్ళు వచ్చారండి. డాక్టర్ సాయిరామ్మ కూడా 6 తోసిన సాయి మరి చేశారు. కూడి చూడటం అని, దుప్పట్లో అని, ఎవరికి తోసిన సాయి మరి చేస్తున్నారు. అందుచేత కూడా సంటి గారు కూడా నమస్కారం పెడుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. గ్రామాలలో ప్రజలకు అందుతున్న వైద్య
కళాశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ రోజ్మెరీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెదవేగి మండలంలోని దుగ్గిరాల్లో గల సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థుల శిక్షణ నిమిత్తం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందని, కొన్ని రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, అంగన్వాడీ వ్యవస్థల పనితీరు తదితర వాటిపై అవగాహన పెంచుకోవడానికి వీరి శిక్షణ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీ అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్టూడెంట్స్ అందరూ పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 4th ఇయర్ చదువుతున్నారండి. తర్వాత రూరల్ హెల్త్ సర్వీసెస్ గురించి నేర్చుకోవడం కోసం పెదవేగి పిహెచ్సికి వచ్చారు. వీళ్ళకి ఇక్కడ రూరల్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తాము, వీళ్ళకి ఒక 4 రకాల సర్వీసెస్ అందిస్తామండి. రూరల్లో ప్రివెంటివ్ సర్వీసెస్, ప్రమోటివ్ సర్వీసెస్, క్యూరేటివ్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తాము. దాంతోపాటుగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తామండి. అంగన్వాడీ సెంటర్లో ఏమేమి సిస్టమ్ ఎలా ఉంటుంది, అంగన్వాడీ సిస్టమ్ గురించి నేర్పిస్తాము. తర్వాత ఒక పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుంది అన్నది నేర్పిస్తూ ఉంటామండి. ఇవి కూడా డెమోన్స్ట్రేషన్ రూపంలో ప్రాక్టికల్గా నేర్చుకోవడం కోసం ఈ రూరల్ హెల్త్ ప్రోగ్రామ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కోసం వచ్చారు. వీళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ రూరల్ హెల్త్ సర్వీసెస్ నేర్చుకుంటారు. అర్బన్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రూరల్ హెల్త్ సర్వీసెస్ కూడా నేర్చుకొని వాళ్ళ గ్రామంలో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.